అందరు ఎలా ఉన్నారు? గారెలనే పోతుంది నాకు రోజు గారెలు కాల్చి నేనైతే చక్కెర వడలు చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. వడలు చూస్తేనే అద్భుతంగా లేవు. ఒక్కసారి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ఎంతగా ఉన్నాయో. మనం ఎన్ని రోజులు నిలువ పెట్టుకున్నా చాలా బాగుంటాయి. చక్కెర వడలు అంటే ఫేమస్ ఇక్కడ. చూడండి ఎలా ఉంటాయో. ప్రతి వడ కూడా అందంగా ఎవరికైనా వాయినాలు ఇవ్వడానికి కానీ, ఎవరికైనా ఫ్రెండ్స్కి పంపించడానికి కానీ అద్భుతంగా లేవు. మరి ఇలాంటి మంచి వడలు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా? నెక్స్ట్ చార్జ్. ఇంత మంచి వడల గురించి తెలుసుకోకపోతే ఎలా? చలో చూసేద్దాం. పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఇది కిలోన్నర చక్కెర ఫ్రెండ్స్. కిలోన్నర చక్కెరకు 2 కిలోల బియ్యం వేసుకోవాలి. 2 కిలోల బియ్యం ఎందుకు వేస్తున్నానంటే మనం మిక్సీ పట్టించుకున్నప్పుడు నానబెట్టుకున్నప్పుడు కొంచెం పిండి వేస్ట్ అయిపోతుంటుంది కాబట్టి 2 కిలోల బియ్యం వేసుకోండి. కిలోన్నర పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వేసాక చూడు అనేది కొలత అంటే ఒక 1/4 లీటర్ గలాస్ నిండా వేసుకోండి. 1/4 లీటర్ గలాస్ వేసుకోండి. మేము రోజు పట్టేదానా మా అక్కకి అలవాటు, అందుకే అందాజుగా పోసేసింది. చూడండి చక్కెర కరిగేంత వరకే ఒక 1/4 లీటర్ గలాసు నీళ్ళు పోసుకోండి. చక్కెర వడలండి అప్పట్లో ఎక్కువ తినేవాళ్ళం, చాలా టేస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ బెల్లం వడలని నైస్కి వచ్చారు. కానీ పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంటాయి చక్కెర వడలు. తప్పకుండా ట్రై చేయండి. బెల్లం వాడుకుంటున్నారు కానీ ఈ చక్కెర వడలే టేస్ట్ బాగుంటాయి అక్క. టేస్ట్కి అయితే ఇవే బాగుంటాయి. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి పాకం వచ్చేదాకా. ఇప్పుడు సంక్రాంతి ఒకటి వీడియో పెట్టాలి. ఎక్కడైనా వీడియో పెట్టడానికి అన్ని పెట్టి ఉండాలి. అలా చూసుకుంటూ ఉంటే పాకం వచ్చిందా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. ఇంకా రాలేదండి, మరీ సాఫ్ట్గా వచ్చింది. ఇంకొంచెం రావాలి. అసలు చిన్న మంటలు వచ్చాయి అది పెట్టుకున్నాం. ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ కొంచెం వాటర్లో వేసుకొని చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఏమారామంటే పాకం ముదురుగా వస్తుంది, తినేదానికి సాధ్యంగా ఉండదు. చక్కెర వడలు అనేవి కొంచెం పాకం నేపాకం పట్టుకుంటే సాఫ్ట్గా మంచిగా ఉంటాయి, టేస్టీగా. ఒక్క నిమిషం అండి. ఈ నూరు కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇలా కలబెట్టుకుంటూ అజాగ్రత్తగా లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడే పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వేసుకుంటే గారె టేస్ట్గా వస్తుంది. అట్లా చేతికి రావాలి కదా, చేతిలోకి అదిగో సరిపోయింది. పాకం అయితే వచ్చిందండి. అలా తీగ పాకం రావాలి. పట్టుకుంటే తీగ రావాలి. అట్లా తీగ రావాలి. అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. వాటర్ ఉంది కదా, కొంచెం ఇలా వేసుకొని ఇంత 2 మూటలు అలా జరుపుకున్నప్పుడు ఒకసారికి రావాలి. ఇలా సాగుతూ ఉండాలి. ఇలా వంట పెట్టుకుంటే చక్కెర వడలకి ఇది నేపాకం ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటే అనేది ఇలా వంటకు వచ్చింది కదా, వచ్చింది పాకం. గసాలు యాలకుల పొడి. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి ఎంత పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తామా? గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కొబ్బరి పొడి యాలకుల పొడి గసాలు పోసి కలబెట్టుకొని ఇంకా ఇది పిండి పోసుకుంటే కొంచెంగా మంచిగా కలబెట్టేసుకోవాలి. లేట్ అయితే ముదురు పడిపోద్ది పాకం. గ్యాస్ ఆఫ్ చేయగానే ఇలా పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి. ఇదిగో ఇలా కొంచెం పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి. 2 చేతుల్లో మంచిగా కలబెట్టేసుకోవాలి. చూడండి పిండి పోసుకొని గట్టయింది అనుకోకండి, చూసుకుంటూ పిండి కొంచెం వేసుకుంటూ కలబెట్టుకోవాలి. బాగా ఇలా తెడ్డుకర అయితే కరెక్ట్గా వస్తుందండి. ఈ వాళ్ళన్నీ తుడిచిపెట్టుకోవాలి, లేకపోతే ఎండిపోతుంది. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఆయిల్ పోయింది పెట్టుకొని ఇంకా వడలు వేసుకోవటమే. పర్ఫెక్ట్గా వచ్చింది పాకం అయితే. చూడండి ఇప్పుడు చుట్టూ వాళ్ళనేది ఎవరైనా సరే పాకం పడితే ముందే వేస్ట్ కాకుండా ఇట్లా తుడిచిపెట్టుకోవాలి. తడిచి చేసుకొని తుడుచుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. ఇంకా వడలు వేసేసుకుందాం. పర్ఫెక్ట్గా కవర్ ఉంటుంది కదా, కవర్లో ఎదురుగేయండి. బండ అంటే డస్ట్ ఏం పడుకోకుండా నీట్గా ఉంటుంది. ఈ బండ అనేది కింద క్లాత్ వేసుకున్నాం. ఇక్కడ నూనె మరకలు పడుకోకుండా బండ మీద
ఈ బండకు వచ్చేసి కవర్ తొడిగేసా. ఇప్పుడు పైన వచ్చి ఇలాంటి కవర్, లేకపోతే అరిటాకు అయినా వేసుకోండి, మంచిగా వస్తుంది. నాకు అందుబాటులో అరిటాకు లేక ఇది పెట్టాను. కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇలా. ఈ గారెలో నువ్వులు కూడా వేసుకోవచ్చండి, కానీ నువ్వులు మా ఇంట్లో ఒకరు తినరు, అందుకోసం అని చెప్పి లేకుండా మానుకున్నా. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మంచిగా మనం వేసాం కదా కొబ్బరి పొడి, యాలకులు, గసాలు వేసాం కాబట్టి వడ కూడా మంచిగా పొంగుతుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క కాలాక ఇంకొక పక్క చూడండి, అద్భుతంగా చేశాను కదండి, ఎంత బాగున్నాయో. ఇలా చేతులు జాగ్రత్త ఫ్రెండ్స్, చేతులు జాగ్రత్త, చేతులు కాలిపోతాయి. పిండి అనేది కొంచెం ట్యామ్ చేసుకోవాలి ప్రతిసారి. చేతికి కొంచెం ట్యామ్ చేసుకుంటే మంచిగా అజ్జులు అప్పాలనేవి మంచిగా వాళ్ళు ఇలా వచ్చుకోవచ్చు. సింపుల్గా తీసుకొని ఇంకా చేతులు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. పిండి వంటలో సందర్భంలో సంక్రాంతి అంటే నోట్ తీసి చేసుకోవాలి, కానీ చేతులు కాల్చుకో బాధపడకూడదు ఎవరు కూడా. ఇలా ఒక పక్క కాలాక ఇలా తిప్పేసుకోవాలి, లేకపోతే అచ్చకు వడకు కళ్ళకు అంటుకుపోతాయి. అట్లా లేకోకుండా ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇంతేనండి, అన్ని వడలు కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. ఇది మంచిగా కాలేది తీసేసుకున్నాం. బెల్లం వడలు అయితే నల్లగా అయిపోతాయి, కానీ చక్కెర వడలు అట్టు ఉండవు, అందుకే మన కలరు తెలిసిపోద్ది. బాగా రోస్ట్ అయితే ఎర్రగొచ్చేస్తాయి. బెల్లం వడలు అయితే నూనెలో పడగానే నల్లగా అయిపోతాయి, దాన్ని ఇంకా నల్లగా కాల్చి పెట్టుకోవాలి. ఇవైతే అలాగే అక్కర్లేదండి, ఈ కలర్ వస్తానే తీసేసుకోవడమే. నేత పాకం కాబట్టి మంచిగా ఉంటాయి. మనం వేసిన గసాలు, యాలకులు, కొబ్బరి పొడి పడ్డాయి, బాగా పొంగి టేస్ట్ కూడా అద్భుతంగా వస్తాయంటే నమ్మండి. ఇంతే ఫ్రెండ్స్, వడలు ఇప్పుడు సోంపిండి కాల్చాను, ఇన్నయ్యాయి. ప్రతి కూడా ఇంతే, ఇలాగే చేసుకోవాలి, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న.